ఏమండో ఈరోజు మన వీడియో పప్పు టమాటో పప్పు. నిజంగా చెప్తున్నానండి, ఈ టమాటో పప్పు టేస్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. మీరు ఇంట్లో ఖచ్చితంగా ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే, లేకపోతే ఒక మంచి టేస్ట్ మిస్ అయిపోతారు. చూసుకోండి మరి. మీలో పప్పు ప్రియులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ పప్పును చేయడానికి మెయిన్ గా కావాల్సిన వస్తువు ఏంటో తెలుసా? పప్పు గుత్తి. ప్రత్యేకించి పప్పు కోసమే పుట్టిన ఒక వస్తువు. దీని లెవలే వేరేండా. దీనికి తమ్ముడైద్దో సెల్లైద్దో తెలియదు గానీ ఇంకో వస్తువు కూడా ఉందండి. ఏంటనుకుంటున్నారా? ఇందాక దాకా మీరు చూసిన గుంట గరిటే పప్పులోకైనా సారులోకైనా పెరుగులోకైనా గుంట గరిటే లాగియండి. ఈ టొమాటో పప్పు రుచిని డబల్ చేయడానికే తాలింపు అనేది కనిపెట్టారు. మీరు పప్పుతో అన్నం తినేటప్పుడు ఏ కాంబినేషన్ తో ఇష్టపడతారు? పచ్చళ్ళ, అప్పడాల, ఆమ్లెట్, వడియాల, వెజ్ నాన్ వెజ్ ఫ్రైలా, కొంపతీసి పెరిగా లేదా చారుతోనా? కామెంట్ లో చెప్పేయండి, అందరం తెలిసేసుకుందాం. ఇప్పుడు ఫైనల్ గా జరగబోయే పార్ట్ ఏదైతే ఉందో అది చూసే ప్రజలందరి మనసుకి ఎంతో ఇష్టకరమైనది. ఏంటి అర్థం కాలేదా? పప్పులో తాలింపేయడమేండే. ఎవరికి నచ్చ చెప్పండి. చూస్తుంటే నేను నోట్లో లాలజలం ఊరిపోతుంటేనా? నిజానికి ఈ వంటకం వెజిటేరియన్లకి దొరికిన ఒక వరం అనే చెప్పుకోవాలి. అమ్మ పక్కనే కూతంత పచ్చడి కూడా వేస్తానన్నారు, వద్దన్నాను. ఎందుకో తెలుసా? పప్పులో వేసిన ఎండి మిరపకాయల ఘాటుని కలుపుకుందామని. అసలు అలా కలుపుకుని తింటే వంట చూండ రుసా అయ్యి బాబోయ్ మామూలుగా ఉంటదేంటి? కెవ్వు కేకే. మన వీడియోలు మీకు నచ్చితే ఓ లైక్, కుదిరితే ఓ కామెంట్, వీలైతే ఓ సబ్స్క్రైబ్ చేసేసుకోండి చెప్తాను.